వాలంటీర్లకు నెలకు 10,000 జీతం ఇస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రకటనతో వైసీపీలో గుబులు మొదలైంది. వాలంటీర్లను కొనసాగిస్తామన్న చంద్రబాబు గౌరవ వేతనం డబుల్ చేస్తామన్నారు. దీంతో వాలంటీర్లను భయపెట్టేలా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు మెసేజ్లు పెడుతున్నారు. జూన్ 4 తర్వాత మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని కొంచెం ఓపిక పట్టాలంటూ ఓదారుస్తున్నారు. జగన్ మాట ఇచ్చారంటే అది అమలు చేసినట్లే అన్నట్లుగా వైసీపీ నేతలు గ్రూపుల్లో మెసేజ్లు చేస్తున్నారు. వెంటనే రాజీనామా చేయాలని కూడా వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అయితే వాలంటీర్లు మాత్రం రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. వాలంటీర్లకు చంద్రబాబు ఇచ్చిన ప్రకటనతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, గౌరవ వేతనం పెంపుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. వాలంటీర్లను గ్రూపుల్లో వారిని ఓదారుస్తూ మెసేజ్లు వెల్లువ ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. జగనన్న జూన్ 4 తర్వాత ఏ రోజైనా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి మెసేజ్ల్లో పేర్కొంటున్నారు. చంద్రబాబు చేసిన ప్రకటనను జగనన్న దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన కొద్దిగా ఓపిక పట్టాలి అని చెప్పి మాస్ రిప్లై ఇచ్చారు అని కూడా ఒక మెసేజ్ లో పేర్కొన్నారు. జగన్ మాట ఇచ్చారంటే బాండ్ పేపర్ పై సంతకమే అని చెప్పి అందులో ఒక బిల్డప్ వాక్యాన్ని కూడా పెట్టారు. తొలి సంతకం మన ఫైల్ మీదనే అని కూడా మరో మెసేజ్ కూడా అందులో ఉంది, మరో లైన్ కూడా అందులో ఉంది. అందుకని వెంటనే రాజీనామా చేయాలి అని మెసేజ్ కవర్లో విజ్ఞప్తి చేశారు. అయితే వాలంటీర్ల గ్రూప్ జరుగుతున్న ఈ రోజు ఉదయం నుంచి వెలువెత్తుతున్న ఈ మెసేజ్లకు మాత్రం అంతంత మాత్రం స్పందనే కనిపిస్తుంది. చాలా మంది వాలంటీర్లు రాజీనామాకు ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం లేకపోవటం ఒకటైతే, రెండోది ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే రేపు తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తే అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మనల్ని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోదు అని చెప్పి కూడా వీరు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల ఉద్యోగం పోతుంది అని చెప్పి, అదే విధంగా విద్యార్హతలు ఎక్కువ ఉంటే వాళ్ళని మరిన్ని ఉన్నత పదవులకు తీసుకువెళ్తాము అని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పైగా పారితోషికం ఏదైతే ఇప్పుడు ఇస్తున్నారో 5,000 రూపాయలు, దాన్ని 10,000కు పెంచుతాము అని చెప్పి పేర్కొన్నారు. ఈ వ్యవస్థను కూడా కొనసాగిస్తాము అని చెప్పి ఆయన కూటమి తరపున హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయలు కూడా పారితోషికాన్ని ఇస్తాము అని చెప్పడం, విద్యార్హత ఆధారంగా వారికి మరిన్ని పదవులు, మరిన్ని ఉద్యోగాలు, మెరుగైన ఉద్యోగాలు కల్పిస్తాము అని కూడా చంద్రబాబు నిన్న ఉపన్యాసంలో పేర్కొన్నారు. దీంతో వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేస్తే భవిష్యత్తులో మనల్ని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోరు అని చెప్పి ఒక ఆందోళనతో ఎవరు కూడా రాజీనామా చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఉత్తరాంధ్రలో అయితే ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లు సచివాలయాల్లో ఉన్న తమ రాజీనామా లేఖలను వెనక్కి తీసేసుకుంటున్నారు అని కూడా సమాచారం అందుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఏం చేయాలనే అంశంపై కూడా వైసీపీలో మల్లగొల్లాలు పడుతున్నారు. ఈ రోజు అభ్యర్థులు, వైసీపీ అభ్యర్థులు కానీ లేకపోతే పార్టీ నేతలు కానీ వాలంటీర్లను వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో జగనన్న మనుషులు మీరు కాదు అని చెప్పి కూడా వాళ్ళకి మెసేజ్లు వెళ్తున్నప్పటికీ వారి వైపు నుంచి మాత్రం, వాలంటీర్ల వైపు నుంచి మాత్రం పెద్ద స్పందన లేదు అనేది మాత్రం వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లు ఉంటే వీళ్లలో 15,000 మంది వరకు మాత్రమే రాజీనామా చేశారు అని కూడా సమాచారం అందుతుంది.